గాడ్ ఇస్ రిమైండ్ యూ. నేను ఇంకా రక్షించడానికి చూస్తున్నాడు. నేను ఇంకా మన దేవుడు ఎలాంటో చెప్తున్నా, నాకు ఆ మాటలు చదువుతున్నాడు ఏడుపు వస్తుందండి. నేను వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయినా, నేను పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా వెళ్ళిపోయినా, నేను సంఘానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయినా, ఆయన నిర్ణయాలకు వ్యతిరేకంగా వెళ్ళిపోయినా, నేను ఎంత చేసి చివరికి ఆయనే నా జీవితాన్ని ఇలా చేసేసాడని నేను నిందలేసిన. ఒక్కసారి మళ్ళీ వెనక్కి తిరగాల వస్తాయి. అవన్నీ పక్కగట్టేసి దేవుడు అంటాడు, వెల్కమ్ మై సన్, రా అంట. అందుకే ఈయన ఏమంటారు తెలుసా? లవింగ్ ఫాదర్ అంటారు. ఆయన ప్రేమగల దేవుడు. ఆ ప్రేమగల దేవుడు ఏమి గుర్తుపెట్టుకోడు, ఏం గుర్తుపెట్టుకోడు. దైవ ప్రేమలో ఉన్న గొప్ప విషయం ఏంటి చెప్పిన, జరిగిన విషయాలు పక్కకు చేస్తాడు. రా, నువ్వు రావడమే కావాలి. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయి తిరిగి వస్తున్నప్పుడు ఏమీ ఆలోచించకుండా, ఎదవా ఇప్పుడు తెలిసిందరా నీకు, పనికి మాని ఎదవా, డబ్బుట్టుకు వెళ్ళిపోయి వ్యభిచారాలు తిరిగో, పనికి మాలి పనులని చేసు, వచ్చా ఎదవా, 4 రోజులు అన్నం పెట్టకండి ఎదవకి అన్నాడా? అక్కడికి వెళ్ళిన తర్వాత పరుగుని వెళ్ళిపోయి కాళ్ళుతో అనుకుని వెళ్ళిపోయి ఆ కొడుకుని ఇలా పెట్టుకుని మెడ మీద పడి ముద్దు పెట్టి, ఆ మెడ మీద పడినప్పుడు అండి వాళ్ళ ఫాదర్ హక్ చేసుకుని ఇచ్చిన కిస్ అది ఉంటుంది, ఆ స్టాంప్ ఇక్కడ పడుతుందండి ఆ అబ్బాయికి. అంటే ఆడు ఎంత మురుకోడైపోయాడు మీరు చూడండి. ఆ మురుకులో వాళ్ళ ఫాదర్ ఆయనకి కిస్ చేసుకుంటే ఆ స్టాంప్ మాత్రం లిప్స్ అక్కడ పడతాయి. అంటే అంత మురుకోడుగా ఉన్నా కానీ ఆ మురుకు ఆ తండ్రికి కనబడలేదు మీరు చూడండి.